హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకెప్పట్లాగానే వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గెట్టానండి. ఇది ఈ వ్లాగ్ సాయంత్రం వ్లాగ్ అండి, ఈవినింగ్ వ్లాగ్. పొద్దున్న దీపారాజన చేసుకున్నాను. పొద్దున్న మాటలు సింపుల్గా ప్రసాదం పెట్టుకుంటానండి, ఎందుకంటే ఈ పిల్లలు స్కూల్కి పంపడం ఇంకా అది అన్నీ హడావుడిగా ఉంటుంది కదా. నేను పొద్దున్న మాటల కన్నా ఎక్కువ సాయంత్రం ఏదైనా కథ ప్రశాంతంగా చేసుకుంటాను. పొద్దున్న మాటలు అయితే నాకు వీలవదు. ఏదుంటే అది సింపుల్గా బెల్లం ముక్క అయినా లేకపోతే అటుకులైనా పెట్టుకుని దండం పెట్టుకుంటానండి. ఇంక ఇది సాయంత్రం మాటలు. ఇంకా బట్టలు ఉన్నాయండి, బట్టలు గట్ట తెచ్చేసి సాయంత్రం పొద్దున్న వాషింగ్ మిషన్లో వేసానండి. వాషింగ్ మిషన్లో వేసి ఉతికాను. ఒక్కోసారి వాషింగ్ మిషన్లో వేయాలనిపించినప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను, లేదంటే చేత్తో ఉతకాలంటే చేత్తో ఉతుకుతాను. ఇంక ఈ పట్టు వాషింగ్ మిషన్లో వేసానండి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి హాల్లో వేసాను. ఇంకా సాయంత్రం పులిహార చేద్దామని అనుకుంటున్నానండి ప్రసాదంగా. పులిహార చేయడానికి బియ్యం కడిగి పెట్టాను. అలాగే ఇంకా పొద్దున్న రేపటికి టిఫిన్కి ఇడ్లీ కానీ పప్పు నానబెట్టానండి. ఇంక ఇడ్లీ పిండి మినపప్పు నానబెట్టాను. పక్కన అది ఉడుకుతానే ఉంది. అది ఉడుకుతా ఇంక ఈ పక్కన కూడా మినపప్పు కడుగుతున్నాను. ఇంకా అన్నీ గదులు గట్ట శుభ్రంగా అన్నీ శుభ్రంగా అన్నీ తుడుచుకున్నానండి. ముందు రోజే తడిగుడ్లో గట్ట పెట్టుకున్నాను. పెట్టుకుని ఇంకా సోమవారం నాడు ఇంకా పూజ చేసుకున్నానండి. ఇంకా మినపప్పు కూడా గ్రైండర్లో వేసేసాను. మినపప్పు గ్రైండర్లో వేసి రుబ్బేసి ఇది అన్నం ఉడుకుతానే ఉంది. ఈలోపు మినపప్పు గ్రైండర్లో వేసి ఆడేసి రవ్వ కలిపేసి పెట్టేసానండి. వెనకాల చూస్తున్నాను కదా, మా వాడు వెనకాల నుంచి సతాయిస్తున్నాడు. ఇంకా అది కావాలి ఇది కావాలని ఏదో ఒకటి కేకేస్తూ ఉంటాడండి. ఇంకా ఏంట్రా అని ఆడెంక చూస్తున్నాను. ఇంకా ఉగాది పండగ పనులు అయిపోతున్నాయండి. ఇంకా నేను గదులు శుభ్రం చేశాను, బెడ్రూమ్లు 2 శుభ్రం చేశాను. డాబా పైన మొన్న మిరగాయలు ఎండబెట్టాను అన్నాను కదండి, అవి మిరగాయ ముచ్చుకులు గింజలు కట్టా ఉంటాయి కదా, అందుకని ఇంకా అది కూడా శుభ్రం చెయ్యాలి. ఇంకా మరుసటి రోజు మంగళవారం కదండి, ఇంకా అందుకని ఆ వేళ ఏమీ చేయలేదు. ముందు రోజే సాయంత్రం అవి కూడా పెట్టుకున్నాను. డాబా పైన నుంచి తుడుచుకొచ్చి పైన తుడిసేసి మెట్లు అవన్నీ తుడిసానండి. ఇంకా బుధవారం నాడు అన్నీ కడుగుళ్ళు కట్టాను, దులుపుళ్ళు కట్ట అయినాయండి. ఇంకా గుమ్మడికాయలు ఒకటి ఉన్నాయండి. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు గుమ్మడికాయలు అట్టుకొచ్చారు. ఏటుగట్టు పాదంట కాసినాయి అంట. అవి మాకు మా పెద్దమ్మలకి పంపారండి. గుమ్మడొడియాలు దేశవాళీ కాయలండి అవి. ఇంకా అవి కూడా ఏదో ఒక రోజుని చూసి గుమ్మడొడియాలు పట్టాలి. సల్లమిరగాయలు ఒకటి ఉన్నాయండి. సల్లమిరగాయలు కూడా వచ్చేసి ఉంటాయి మార్కెట్కి. ఇంకా సల్లమిరగాయలు కూడా పట్టాలి. ఈ 2 పట్టిన తర్వాత అప్పుడు వడియాలు కూడా పట్టేసుకోవాలి. ఇంకా లాస్ట్న పచ్చళ్ళు ఉంటాయండి, ఆవకాయి మాగాయి. ఏమండి ఇంక ఇవన్నీ ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఇవన్నీ మనం చేసుకోవాల్సినవి ఎన్ని ఉంటాయో. కానీ ఏది చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత మనకి గాలిదుమ్ములు కూడా వస్తాయి. ఏది చేసుకోవాలన్నా ఇదే మనకి కరెక్ట్ టైము. ఇంకా మా వాడికి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చానండి. ఆడు కొనుక్కుంటాగాని వెళ్ళాడు. ఇంకా కూడనే తిరుగుతాడండి. అమ్మ అది అమ్మ ఇది అని ఏదో ఒకటి అంటానే ఉంటాడు. నా పని నన్ను చేసుకొని ఎవడో సతాయిస్తూ ఉంటాడు వెనకాలండి.
ఇంక ఇదిగోండి పులిహోర కూడా అయిపోవచ్చింది. ఇందుకే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి, పచ్చిమిర్చి చేయలేదు. ఏంటి ఏదో తక్కువైనట్టు అయింది అని అనిపించింది. ఇందుకే మా పాప వీడియో తీస్తుంది. ఇంకా పచ్చిమిరకాయలు వేసానండి. కొంచెం అవి ఏగినవి అన్నప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేసాను. వేగిపోయినాయిలేండి శుభ్రంగానే. ఇంకా పులిహోర కలిపేసాను. కర్రీ ములక్కాడ కర్రీ వండానండి. ఇంక ఇది తినాలంటే ఇది తింటారు, అది తినాలంటే అది తింటారు. మా ఆయన గారికి రైస్ కూడా వండేసాను. ఇది వేసుకుని కొంచెం ఇది కొంచెం అది కూడా ఆయన భోజనం చేసేస్తారు. ఎప్పుడో 9, 10 అవుతుందండి ఆయన వచ్చేటప్పటికి. ఈలోపు మా అత్తగారికి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా మేము శుభ్రంగా 7:30 లోపు భోజనం చేస్తాము. ఎందుకంటే ఆయన ఎప్పుడో 10ంటికి వస్తారండి. 10ంటి దాకా మేము ఉండము, ఎందుకంటే బాగా పొద్దు అవుతుంది. అందుకని మేము భోంచేసేస్తాం. మా అత్తగారికి కూడా అన్నం పెట్టి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేస్తాను. ఇంకా ఇగోండి బట్టలు అన్నాను కదండి, బట్టలు తెచ్చి హాల్లో వేసాను. ఇంక ఇవన్నీ మడత పెట్టాలి. మా అమ్మాయిని మడత పెట్టమని అన్నాను, కానీ తను పెట్టలేదు, ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంక మడత పెట్టేశాను. ఇంక ఇది ట్యూస్డే రోజునండి, మంగళవారం పొద్దుట. ఇంక ఈ టిఫిన్ కింద ఇడ్లీ వేసానండి. ఇడ్లీ వేసి మనం చెప్పాను కదండి అల్లం చట్నీ కొత్తిమీర పచ్చడి చేశానని. ఇంకా పచ్చళ్ళు ఉంటాయి, అవి పచ్చళ్ళు నంచుకుని తినేశారు. ఇంక ఇవాళ ఒంటిపూట సెలవులో స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా 10th వాళ్ళకి పొద్దున్న ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం నుంచి వెళ్తున్నారు. మధ్యాహ్నం 10thకి పబ్లిక్కి ఎగ్జామ్ ఉంటే పొద్దున్న మాటలు వెళ్తున్నారండి. ఇంక ఇవాళ పొద్దుటే వెళ్ళారు పిల్లలు. ఇంక 7:30 కదండి, ఇంకా స్పీడ్గా లెగిసి తేమల్చాలి. క్యారేజీ అయితే అవసరం లేదులేండి, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి భోంచేస్తారు కాబట్టి మనకి ఇంకా వంట గొడవ అయితే ఉండదు. మా బాబాయ్ అయితే ఇంకా ఇంటికాడ తిన్నాం, నాకు బాక్స్లో పెట్టిచ్చేయమ్మా అన్నాడు. సరే అని మా అబ్బాయికి ఇడ్లీ బాక్స్లో పెట్టేసి ఇచ్చేసానండి. మా పాప అయితే ఇంకా తినేసే వెళ్ళింది. ఇంక మా వారు చికెన్ తెచ్చారని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట మొదలు పెట్టానండి. నేను బియ్యం ఎప్పుడు కుక్కర్ గట్ట ఎప్పుడు యూజ్ చేయలేదండి, గమ్మున పెట్టను. ఏంటో నాకు ఇంకా ఇదే అలవాటు అయిపోయిందండి. నేను ఎప్పుడు తెపాల్లోనే వండుతాను రైసు. కాకపోతే ఎసరు మరిగిన తర్వాత అలా పెట్టనండి, ఎందుకంటే తక్కువ బియ్యమే కదా, అందుకని ఇంకా కడిగేసి పెడతాను. కుక్కర్ పెద్దగా అలవాటు లేదు నాకు. ఎక్కువ ఇలాగే పొంగొచ్చిన తర్వాత ఇంకా జల్లిమూకుడెట్టి వార్చుకోవడమే అలవాటు. ఇంకా పక్కన అన్నం కడిగి పెట్టానండి, అది అయిపోయింది. ఇంకా అలాగే ఇంకా చికెన్ కర్రీ కూడా మ్యాగ్నేట్ చేస్తున్నాను. కాస్త అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ అలాగా కలిపేసి పెట్టానండి, కాసేపు అందులో నానుతుందని. ఇంకా పక్కన ఉల్లిపాయలు కూడా కోసానండి. ఉల్లిపాయలు కోసేసి అది పక్కన పెట్టేసి ఇంకా అది కూడా కూర వండేసాను. ఇంకా అలాగే మా అబ్బాయి వాళ్ళ మేడం గారు ఒక బ్లౌజ్ ఇచ్చారండి, అది కుట్టమని ఇచ్చారు. అది బ్లౌజ్ కూడా నేను కుట్టిందే అంతకుముందు. ఇంకా అది కుట్టించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 బ్లౌజులు కుట్టమని ఇచ్చారంటండి. ఎందుకంటే అక్కడే ట్యూషన్ చెప్తారు ఆవిడ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ బ్లౌజులు తెచ్చారు. ఇంకా అవి కూడా ఇదిగోండి గవ్వగా కుట్టేసి ఇచ్చేస్తే ఇంకా ఈ పనులు కూడా కడుక్కోవాలి, చేసుకోవాలి, ఇంకా చాలా ఉందండి పని. ఇంకా బ్లౌజులు ఇచ్చారు, 2 బ్లౌజులు ఇచ్చారు అన్నాను కదండి. వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే బ్లౌజు చక్కగా పెద్దవి ఇస్తారండి. ఎందుకంటే బ్లౌజులు పెద్ద సైజు అయినప్పుడు మనకి పర్ఫెక్ట్గా చక్కగా బాగా సరిపోయేలాగా బ్లౌజ్ ఇచ్చారనుకోండి, జాకెట్ బ్లౌజ్ అయినా ఏదైనా ఇస్తే మనం కట్ చేసి కుట్టడానికి మనకి వీలుగా ఉంటుంది. వీళ్ళు మంచిగా ఇస్తారండి. మీటర్ పైనే ఉంటుంది కూడా మొక్క.
నిజంగా కుట్టడానికి ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా వెళ్ళిపోతుంది ఎదరికి. కానీ కొన్ని కొన్ని చాలా చిన్న చిన్న బ్లౌజులు ఇస్తారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి. అప్పుడు మాత్రం చాలా తలకాయ పోటు వచ్చేస్తుంది. నేను వీళ్ళలో గమనించింది ఏంటంటే చక్కగా వాళ్ళకి తగ్గట్టుగా బ్లౌజ్ ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా పెద్దదే ఇస్తారండి. పెద్ద సైజ్ అయినా సరే ఇది బ్లౌజు 44 బ్లౌజ్ అండి ఇది. అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా చక్కగా కుట్టగలుగుతాము. అంతేనండి, చక్కగా సైజుకి తగ్గ బ్లౌజ్ కూడా ఉంటుంది. అదే చిన్న బ్లౌజ్ అయితే వెళ్ళిపోతుందండి, క్లాత్ చిన్నగా ఇచ్చినా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇది మాత్రం సైజు కొంచెం పెద్దగా ఉన్నప్పుడు 80 అలాగా సరిపోదు, కష్టం, చాలా కష్టం. వీళ్ళు అలా ఎవరండి, చక్కగా మంచిగా ఇస్తారు. కటింగ్కి ఏంటి, స్టిచ్చింగ్కి ఏంటి, అసలు ఏ ఇబ్బంది ఉండదు. టైం కూడా ఎక్కువ పట్టదండి. మనం ఒకసారి అలా కూర్చున్నామంటే చక్కగా తక్కువ టైంలోనే బ్లౌజ్ అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు 2 ముక్కలు తెచ్చారు, మీకు అది కూడా చూపిస్తాను ఇందులోనే. కానీ ముక్క కూడా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, ఇంకా చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి కాసేపు పక్కన పెట్టండి. ఈలోపు సామానం ఉన్నాయి. సామానం పొద్దున్నవి కట్ట, టిఫిన్ చేసి వెళ్ళినవి కట్ట, ఇంకా అవన్నీ సామానం ఉన్నాయండి. మ్యాగ్నేట్ చేసేసి పక్కన అన్నం వండేసిన తర్వాత కాసేపు ఉంచాను. అప్పుడు సామానం కట్ట అవన్నీ తోముకున్నానండి. తోముకొని వచ్చి అప్పుడు కూర పొయ్యి మీద వేసాను. ఇంకా మా పిల్లలు వచ్చేస్తారండి, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు కదా, ఇంకా అందరం కలిసి భోజనం చేస్తాము. ఇదిగోండి, ఈ బ్లౌజే అంతకుముందు ఇచ్చారు మేడం గారు వాళ్ళ అమ్మగారిదండి ఇది. ఇది నేను కుట్టిందే. మళ్ళీ ఇదే ఆది బ్లౌజ్ కింద ఇచ్చారు. అంతకుముందు ఒకటి కుట్టాను, అది పట్టుకెళ్ళి ఇచ్చేసాడు మా వాడు. మళ్ళీ ఈ 2 బ్లౌజులు పట్టుకొచ్చి ఇచ్చారండి. ఇదిగోండి, ఇవే ప్లెయిన్ ముక్కలైనా సరే చక్కగా పెద్దగా ఉంటాయి. అవి మీటర్ పైనే ఉంటాయి అనుకుంటండి. నిజంగా అసలు కుట్టడానికి ఏ ఇబ్బంది ఉండదండి. చక్కగా ఎక్కడ అతుకులు పడవో, చక్కగా బాగా పని ఎదరికి వెళ్తుంది. చూడాలండి మరి, ఈ ఉగాదికి ముందు కొట్టగలుగుతానో లేకపోతే ఉగాది వెళ్ళిన తర్వాత ఆవిడకి ఇస్తానో తెలియదు. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్. అందరూ బాగుండాలి.